సంసార కెరటాలు రెండవ భాగం. ఒకటవ భాగంలో సుభద్ర చదువుకోవడం ఇష్టం లేక ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఇక తండ్రి ఆమె మొండిదని మారదని భావించి వదిలేస్తాడు. ఆమె ఈడు వాళ్ళందరూ పెళ్లి చేసుకొని కొంతమంది చదువుకొని స్థిరపడతారు. కథ కొనసాగుతుంది. మాసిపోయిన మబ్బురంగు చీరలా ఉంది ఆకాశం. 10 రోజుల తర్వాత సెలవు నుంచి ఆఫీస్కి వచ్చినట్లున్నాడు సూర్యుడు వాడిగా. 6 రోజుల వర్షం ధాటికి తట్టుకోలేక కొంపలు చాలా భాగం కూలిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. రాములవారి కోవెలలో ఒక పక్క భాగమంతా పడిపోయింది. ధ్వజస్తంభం విరిగిపోయింది. ఊరంతా విరిగిపడ్డ చెట్లతో, తాటాకులతో, మోకాలు లోతు నిండిన నీళ్లతో ఊరంతా శ్మశానంలాగా ఉంది. కొన్ని పశువులు చనిపోయి కళేబరాలు నీళ్లల్లో మునిగి ఉన్నాయి. ఊరికి పట్టిన సోమరతనం వదిలిపోయింది. ఉదయకాలపు లేత ఎండకి మెలకువ వచ్చింది పుణ్యకోటికి. అతని కంచుకోట లాంటి భవంతి మాత్రం చెక్కు చెదరలేదు. చల్లని చిరుగాలి ఉండి ఉండి వీస్తూ శరీరాలను జలధరింపజేస్తోంది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్లు, తుఫాన్ వెళ్ళిన 3 నెలలకి సహాయం అందినట్లు ప్రజలను పరామర్శించడానికి కరణం, మునసబు, సమితి మెంబర్లు వగైరా పటాలమంతా బయలుదేరారు. అప్పటికి ఊరి ప్రజలందరూ రచ్చబండ దగ్గర చేరారు. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, తెల్లని భారీ కాయం, బుర్రమీసాలు, గారపట్టిన పళ్లతో చూడటానికి భయం కలిగించేలా ఉంటుంది పుణ్యకోటి ఆకారం. చాలామంది ఆయన మాట కంటే ఆకారం చూసే భయపడతారని ప్రతీతి. భార్య బ్రతికి ఉన్నప్పుడే ఆయన శృంగార పురుషుడు, రంగేళి రాజా అని రహస్యంగా బిరుదులున్నా ఆమె మంచితనాన్ని బట్టి ఈ సంగతి తెలిసిన ఒకరిద్దరు మాత్రం బయటపడేవారు కాదు. ఆయన చేతలు రెండో కంటి వాడికి తెలియవు. పుణ్యకోటి సాధారణంగా ఏ ఆడదాని వైపు కన్నెత్తి పరీక్షగా చూడడు. చూసినప్పుడు మాత్రం ఆ స్త్రీ ఆయన ఇనుప కౌగులిలో నుంచి తప్పించుకోలేదు. సాధ్యమైనంత వరకు ఆయన సరదాలను తీర్చేవారే ఎక్కువ, కానీ ఆయన్ని ఎదిరించి పీకలకు తాడు తెచ్చుకునేవారు బహు తక్కువ. గ్రామసింహాలు రచ్చబండ మీద తీరిగ్గా విడిది చేశాయి. ఏమిటి ఊళ్ళో అంతా ఎట్లా ఉన్నారు? చాలా ఇళ్ళు కూలిపోయినట్లు విన్నాను అన్నాడు సానుభూతిగా. ఇల్లే కాదు బాబు, ఈ వర్షానికి పిల్ల, మేక, గొడ్డు, గోద, పంట అన్నీ నీళ్లపాళ్ళైపోయినాయండి అన్నాడు గద్గద స్వరంతో. పాఠక జనం దీనంగా. ఏం చేస్తాం, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కుప్పలు వేయగానే ఇలా జరగటం నిజంగా మన దురదృష్టం. 3 సంవత్సరాల నుంచి ఇలా జరగటం చాలా అన్యాయం అన్నాడు. ఏదో ఒకటి చెప్పాలి కనుక. కింద పాలి కంటే ఈ పాలి మరీ ఘోరం బాబయ్య. అప్పుడైతే ఒక్క పంటలే పోనాయండి, ఈ పాలి మా పానాలే పోతా ఉన్నాయండి అన్నదో కంఠం. నిజమే పాపం, మీరు మాత్రం ఏం చేస్తారు? అందుకే మీకు ఒక ఉపకారం చేయదలుచుకున్నాను అన్నాడు పుణ్యకోటి. గద్దెనెక్కిన పెద్దలు ఆయన మాటలకి వంతపాడారు. తమ గుండెల్లో గూడు కట్టుకున్న బాధని ఆయనిట్టే గ్రహించగలగడం తమ అదృష్టంగా భావించారు ప్రజలు. క్షణాలు, గంటలు గడిచిపోతున్నాయి. ఆయన నోటి వెంట రాలబోయే ముత్యాల్ని, పగడాలని ఊహించుకుంటున్నారు జనాలు. 4 రోజుల్లో మంత్రిగారు మన ఊరికి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సమక్షంలోనే మీకు కలిగిన కష్టనష్టాల్ని చెప్పి మీకేదో ఏర్పాటు చేస్తాం. ఆయన రాని పక్షంలో నేనే స్వయంగా మంత్రిగారి దగ్గరకు వెళ్ళి చెప్పి వెంటనే మీకు తగిన సహాయం అందేలా చేస్తాను. మీరంతా ఈలోగా ఏదో విధంగా తలదాచుకోండి. నా మాట నమ్మండి. నా సంగతి మీకు తెలియంది కాదుగా. మిమ్మల్ని చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది అంటూ అభయహస్తం చూపించి లేని ప్రేమను ప్రదర్శించాడు. అట్టాగే బాబు, మీ ఉపకారం మర్చిపోలేమయ్యా. ఈలోగా మా పాటలేవో మేం పడతాంలేండి అన్నారు కొందరు. ఆ ధర్మరాజు సంగతి తెలియందేముంది, ఆ బాబు తలుచుకుంటే ఊరు మార్పించి మళ్ళీ కట్టించేయగలడు అన్నారు కొందరు అమాయకులు. వీళ్ల మాటలే నమ్మారా మీరు? ఎలక్షన్లు వస్తున్నాయి కనుక పెద్దోళ్ళు రచ్చబండల కాడకొచ్చి మన కట్టాలు విచారిస్తున్నట్లు కబుర్లు 4 చెప్పి మన కళ్ళు తుడుస్తారు. క్రితంసారి ఓట్లయిపోయినాక మనం వాళ్ళ కొంపలకెళ్ళి మన గోడు చెప్పుకుంటే ఏటైంది? ఈ పాలి అంతే. ఒకవేళ ఆ మంత్రి గారు ఎవరో దయచేసిన ఈ గొప్పోళ్ళు అదంతా ఇనప్పెట్టెల్లోకి పోనిస్తారు, కానీ మనదాకా వత్తదా అన్నారు తెలివి కలవాళ్ళు. నోరు ముయ్యండిరా కుర్రగాడిదల్లారా, చేత్తానని ఆ బాబు చెప్పినాడు గందా. ఓరి ముసలోళ్ళల్లారా, మీకెన్ని చెప్పినా బుర్రలేదు. అదే తలుచుకొని పడుకోండహే. మీ కొంపలు తెల్లారేసరికల్లా గొప్పోళ్ల మేడలైపోతాయి అంటూ చీత్కారం చేసి ముందుకు సాగిపోయింది యువతరం. కరణం, మునసబు వచ్చిన పని అయిందనిపించి ఇంటికి చేరుకున్నారు.
రంగడు రంగడు కరుణం గారు వచ్చారు, చిక్కటి మజ్జిగ నిమ్మరసం పిండితేరా లోపల నుంచే సమాధానం చెప్పాడు రంగడు. కరుణం గారు కచేరీ సావిట్లో సోఫాలలో ఆసీనులయ్యారు. పుణ్యకోటి తన మునసబుగిరిలో ఇంత మేడ ఎట్లా కట్టగలిగాడో, ఇంత ఫర్నిచర్ ఎలా కొన్నాడో, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెంచుకోగలిగాడో 3 రాత్రులు మందు కొట్టి మరీ ఆలోచించినా అర్థం కావటం లేదు కరుణం గారికి. ఆయనకు అర్థమైంది మాత్రం మునసబు గారికి పై వర్గాలలో పలుకుబడి ఉంది అని మాత్రమే. రంగడు 2 గ్లాసులతో మజ్జిగ తెచ్చి వాళ్ల ముందు పెట్టాడు. ఎలా అమ్మాయి గారు? ఎరా అమ్మాయి గారు ఇంట్లో ఉన్నారా అన్నాడు పుణ్యకోటి. ఈ పాటప్పుడు అమ్మాయి గారు ఇంట్లో ఎందుకుంటారు బాబు, బయటికి వెళ్ళారు. సర్లే నువ్వు పోయి పని చూసుకో. ఊరికి ఏదో అరిష్టం పట్టుకున్నట్లుంది మునసబు గారు, లేకపోతే ఇంత దారుణంగా వర్షాలేమిటండి? మన సంగతి అంటారా? కాస్త గట్టి కొంపలు కనుక నిలబడి ఉన్నాం. పాపం వాళ్ళ అవస్థ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. బీదా బిక్కి పిల్ల పాప గొడ్డు గోద దిక్కు దివాణం లేక అల్లాడిపోతున్నారు. అలాగే మరో 2 ఏళ్లు పోతే మనం వీసమెత్తు సహాయం కూడా వాళ్లకు చెయ్యలేమని, ఎందుకు పనికిరాని వాళ్లమని తేలిపోతుంది. ఈసారి ఎలక్షన్లో మనకు పడేవి ఓట్లు కాదు, రాళ్ళు. అందువల్ల మనం వాళ్ళ యందు కాస్త శ్రద్ధ వహించాలి. మీరు గట్టిగా తలుచుకుంటే వాళ్ళకింత ఆశ్రయం కలిగించి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అన్నాడు కరణం మజ్జిగ గటగట తాగేస్తూ. చూడు కరణం, పోనీ నీ మాటే వింటాను. ఓ పని చేద్దాం. వాళ్ళని చూస్తుంటే నీ జాలిగుండె కరిగిపోతున్నట్లు బాధపడిపోతున్నావుగా. ఈ దెబ్బతో వాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుంటారయ్యా అన్నాడు పుణ్యకోటి వ్యంగ్యం స్ఫురించేటట్లు. ఏమిటో చెప్పండి, అంతకంటేనా? మీ నాన్న నేను ప్రాణ స్నేహితులం. నువ్వు మొన్నటికి మొన్న నా కళ్ళ ముందు కరణీకం చేపట్టావు. నిజమే. ఇంతకీ మీరనేదేమిటి? నీకున్న 15 ఎకరాలలో 5 ఎకరాలు అమ్మి ఊరంతా ఉద్ధరించవయ్యా, మంచి పేరొస్తుంది నీకు అన్నాడు కోపంగా. అంత కోపం దేనికండి? మనం ఈ ఊరికి కరణం మునసబు కనుక ఇద్దరికీ సమాన బాధ్యత ఉంది అని అన్నాను. మీరు సరేనంటే నేను సరే. ఏడ్చినట్లుందయ్యా నీ తెలివి. నీకేం పిల్లా పాపలతో సుఖంగా బ్రతకటం ఇష్టం లేదా? ఊరి కోసం బికారివైపోదామనుకున్నావా? నీ బాబు కడుపున నువ్వు ఎట్లా పుట్టావో నాకేం అర్థం కావటం లేదయ్యా. రామాయణంలో రావణాసురుడు చస్తూ లక్ష్మణుడికి రాజనీతి చెప్పి చచ్చాట. నీ బాబు నీకు మాత్రం వీటిల్లో మర్మాలు చెప్పకుండానే చచ్చాడయ్యా. నేను ఇవన్నీ మీ నాన్న దగ్గర నేర్చుకున్నవేగా. నిజమే అనుకోండి, కానీ ప్రజలకు కాస్తో కూస్తో ఉపకారం చేయటం మన కర్తవ్యం కదా. చూడు కరణం, నువ్వింకా పిల్లవాడివి. నేనంటావా ఇందులో పండిపోయానయ్యా. మనం ఊరికి కరెంటు కావాలన్నామా? దాని కింద ఖర్చు చేసేదెంత? వచ్చిన దాంట్లో సగం. ఇక రోడ్ల విషయం, పంపుల విషయం, హై స్కూల్ విషయం ఇలాగే చేసి మనం మిగుల్చుకున్నదెంత? ఇలా చేయకపోతే మన గొప్పేమిటయ్యా? నలుగురితో మనం కూడా నారాయణ. దేశం కోసం సర్వము త్యాగం చేసిన కుటుంబాలలో మనము ఒకటై చిప్పకర్ర పుచ్చుకోవాల్సిందే. నేను చెప్పిన దాంట్లో లౌక్యం నీకు అర్థమైందా? మన సొంత డబ్బులు ఖర్చు చేసి మంత్రిగారి దగ్గరికి వెళ్ళి నానా పాటలు పడి తక్షణ సహాయం చేయిస్తే అందులో మనకు మిగిలేదేముంది? అందుకే ప్రతిదానికి తొందరపడి వాళ్ళ ఇబ్బందులకు మనం వాళ్లకు చేసే సాయం అన్నాడు గట్టిగా నవ్వుతూ పుణ్యకోటి. ఆలోచిస్తూ ఉండిపోయాడు కరణం. ఇంక వాళ్ళ సంగతి ఆలోచిస్తూ బుర్ర బద్దలు కట్టుకోక ఆ విషయం మర్చిపో. ఇంతకీ చిలకలూరుపేట సంబంధం ఏమైనట్లు? దానికేం సంబంధం, మంచిదే. మీరు విచారించుకుని చైత్రమాసంలో పెళ్లి జరిపించేయొచ్చు. మరి పంటలు అవి ఇలా అయినాయి, తట్టుకోగలిగితే పంటలు పోవటానికి పెళ్ళికి ఏం సంబంధం? లగ్నం కుదిరితే డబ్బుకేం? అయితే ఇంకేం, చిటికలో కుదిరినట్లే. కానీ ఒక్క మాట, వాళ్ళకి కట్నం మీద బాగా ఆశ ఉందని విన్నాను అన్నాడు నింపాదిగా. ఈ రోజుల్లో డబ్బంటే ఎవడికి చేదు? నా ఆస్తంతా ఎటు అమ్మాయికే చెందుతుంది కదా. ముందు చిలకలూరుపేట వెళ్ళి కుర్రాడి వివరాలు ఆరా తీయించాలి. అవన్నీ బాగుంటే రమ్మని చెప్పొచ్చు. ఎంతైనా ఆడపిల్లనిచ్చుకునే వాళ్ళం కదా. నేనే వెళ్ళి చూసొస్తాను. ఆ పని చెయ్యండి, మరీ మంచిది. మధ్య వాళ్ళ మాటలు నమ్మటానికి వీల్లేని రోజులు. మీ రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని విన్నాను అన్నాడు పుణ్యకోటి పొగాకు పాయలు విడదీస్తూ. ఇంతకుముందు 1 2 చూశాను, కానీ ఏం ముడిపడేటట్లుగా కనిపించలేదు. అదట్లా ఉండగా పంటల దెబ్బతినటం ఒకటి. అందుకే దాని పెళ్ళి పై ఏటికి వాయిదా వేయక తప్పేటట్లు లేదు అన్నాడు ఉసూరుమంటూ. జరిగిన దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? భూమి తల్లిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. మరి నేను వస్తానండి, ఇప్పటికే చాలా పొద్దెక్కిందంటూ నిష్క్రమించాడు కరణం. కాలం వేసే తప్పటడుగులలో సుభద్ర 19వ వసంతంలో అడుగుపెట్టింది. మీగడ వెన్నెలతో పెరిగిన శరీరం, పచ్చని
పచ్చని పసినిమ్మ పండు రంగులో చెయ్యి తిరిగిన చిత్రకారుడు వేసిన అందమైన బొమ్మలా మిసమిసలాడుతోంది. వయసు తెచ్చిన వన్నెతో బొద్దుగా ముద్దుల గుమ్మలాగా మెరిసిపోతోంది సుభద్ర. విద్యాగంధం శూన్యమైన తిండి విషయంలో మాత్రం నోరు అస్తమానం పిండిమరలా ఆడుతూ ఉండాలి. రోజుకి 24 గంటలైతే సుభద్ర దాదాపుగా 10 గంటలు ఏదో ఒకటి తినటానికే కేటాయిస్తుంది. నిజం చెప్పాలంటే సుభద్రలో ఏదో తెలియని ఆకర్షణ మనుషుల్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో పాలేళ్లని అధికారంలో ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ఈ మధ్య ఊళ్ళో కొంతమంది ఆడవాళ్లతో కలిసి సినిమాలు తెగ చూస్తోంది. ఆ పిచ్చి రోజురోజుకు ఉధృతమవుతోంది. సినిమాల్లో హీరోయిన్ల ఉల్లిపొరలాంటి చీరలు కట్టుకొని అందమైన హీరోని ప్రేమించి బీచ్ల వెంట పార్కుల వెంట చెట్టాపట్టాలు వేసుకొని డాన్సులు చేస్తూ పాటలు పాడాలని మరీ ఉబలాట పడుతోంది. ఆఖరికి నిద్రలో కూడా రంగురంగుల డ్రెస్సులు వేసే అందమైన హీరోలే ఆమెకు కనిపించి కవ్విస్తున్నారు. సుభద్రలో ప్రకృతి సహజమైన కోర్కెలు కామాక్షి పెళ్లి నుంచి మరింతగా పెరగటంతో సుభద్ర మనసులోని ఆరాటం గ్రహించిన పుణ్యకోటి ఆమె పెళ్లికి మరింత తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. సుభద్రను సినిమాలకు పోవద్దని గట్టిగా వారించనూ లేడు, వెళ్ళమని ప్రోత్సహించనూ లేడు. తనేమంటే గారాల కూతురి మనసు దెబ్బతింటుందో అని భయం. ప్రతి మగాడికి తను పరాయి ఆడవాళ్ల మీద కోరిక పెంచుకోవచ్చు, కానీ తన భార్యని కూతుళ్ళని ఇతరులు పవిత్రమైన దృష్టితో చూడాలనే వెర్రి కోరిక ఉదయిస్తూ ఉంటుంది. పుణ్యకోటి తత్వం కూడా అదే. కానీ అతను మాత్రం తెలియని వాళ్ళకి పుణ్యాల కోటిగానే కనిపిస్తూ ఉంటాడు. తీరిగ్గా పొలాలకేసి బయలుదేరిన పుణ్యకోటి దారిలో అందరి నమస్కారాలు అందుకుంటూనే ముందుకు నడుస్తున్నాడు. రామాలయం దాటి ధాన్యపు మిల్లు దాటి పాడుబడ్డ మసీదు సమీపంలో ఉండగానే ఎవరో ఆడమనిషి కేకలు వినిపించడంతో ఎవరికి ఏం అన్యాయం జరిగిపోయిందో అన్న ఆతృతతో అటువైపు నడిచాడు. అప్పటికే అక్కడ చాలామంది గుంపులుగా చేరి వింతగా చూస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. కొందరు ఆడవాళ్లు ఆ అవస్థ తమకే వాటిల్లింది అన్నట్లుగా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంతకంటే తాను ఏమీ చెయ్యలేమన్నట్లు. ఎవర్రా అరుపులు? ఏం జరిగింది? ఆ మనిషి ఎవరు? అన్నాడు పుణ్యకోటి. పిచ్చికాంతం బాబు, మగపిల్లోడిని కనింది, గంట నుంచి ఇలా కేకలు పెడుతూనే ఉంది. ఏ సిగ్గుమాలినోడి పనో ఇది. పాపిష్టోడు. ఆడి పెళ్ళాం బిడ్డలు కూడా ఇట్లాగే దిక్కు లేకుండా పోవాలా? ఎదవలకి ఒళ్ళు బలిసిపోతా ఉంది. కోపం దాచుకోలేక తిడుతున్నారు. పాప బంగారు బొమ్మలాగుంది, దివిటీలా ఎలిగే బిడ్డ. ఎవరికి పోగాలం వచ్చిందో పాపిష్టి ఉండా కొడుకులు. వచ్చిన కొత్తల్లో బాగానే ఉండేది, ఏం జరిగిందో తెలియదు, కానీ పిచ్చిదాన్లా మారిపోయింది. ఒట్టి పిచ్చేనా? మా లచ్చక్క మూగదాన్లా పలకరించిన మాటే ఆడేది కాదు. అంతా కలిసి జట్లు జట్లుగా కలిసికట్టుగా తిట్టిపోస్తున్నారు. పేరు తెలియని మనిషిని తీవ్రంగా శపిస్తున్నారు. పుణ్యకోటికి వాళ్ల మాటలు వింటుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఇంకాపండి మీ సోది. అసలు అదెందుకిట్లా అయిందో, ఏం పాపం చేసిందో ఏం తెలుసుకోకుండా నోరు పారేసుకుని లాభమేమిటి? ఆ మనిషి ఎవరో మీలో ఎవరికైనా తెలుసా? అన్నాడు కోపంగా. మరుక్షణం అధికారి గద్దింపులకు భయపడ్డ గుమాస్తాల్లా అందరి నోళ్లు మూసుకుపోయాయి. 10 నిమిషాలు గడిచేసరికి కాంతం అనబడే ఆ పిచ్చిది అభాగ్యురాలు అందరి మీద కోపం తెచ్చుకొని అలిగి చెప్ప పెట్టకుండా శాశ్వతంగా కేకలు పెట్టడం మానేసింది. ఆమె పరిస్థితి చూస్తుంటే ఊరందరికీ మనసు ద్రవించిపోతోంది. పుణ్యకోటి మనసులో ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. కాంతం స్థానే అతని కళ్లకు సుభద్ర రూపమే కనిపిస్తోంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఒళ్లంతా చెమటతో ముద్దగా మారిపోయింది. కళ్ళు వర్షించటానికి సిద్ధమైన మేఘాల్లా ఉన్నాయి. శరీరం పట్టుతప్పిపోతున్నట్లు అనిపించసాగింది. కాసేపటికి అతని కల కరిగి విడిపోయింది. కాంతం కాంతంగానే కనిపిస్తోంది. పుణ్యకోటి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది? నాకేమైంది? ఎందుకిలా భయపడుతున్నాను అనుకున్నాడు. జనం అంతా తల్లి మీద పిల్లాడి మీద అపారమైన జాలి చూపిస్తున్నారు. కొందరైతే పిల్లవాడి పుట్టుక మంచిది కాదు, పుట్టగానే తల్లిని మింగాడని నిందలు వేస్తున్నారు. మరికొందరు కాంతం పోవడమే మంచిది, అదే బ్రతికుంటే ఆ పిచ్చి మనిషి పిల్లాడిని ఏం చూస్తుంది, ఏం పెట్టి వాడిని పెంచుతుంది అంటున్నారు. పురుటికందు మాత్రం మీ అందరి మాటలు నేను వినలేను, భరించలేను అన్నట్లు గట్టిగా భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్లు వాళ్ల మాటలు తన చెవిలో పడకూడదు అన్నట్లు గోడున ఏడుస్తున్నాడు. ముందు ఏం జరగాలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. పుణ్యకోటికి వాళ్ల మాటలన్నీ సముద్రపు ఘోషలా వినిపిస్తూనే ఉన్నాయి. పసివాడిని చూస్తుంటే అతని మనసు ఎందుకో విపరీతంగా చలిస్తోంది. అప్పుడే పుట్టి కళ్ళు తెరవని పసికూన అతని మనసును కదిలించేస్తున్నాడు. కొంతసేపు అలాగే గడిచింది. ప్రజా సమూహం ఒక్కొక్కరే కదులుతున్నారు. ఎవరికి వారు ఆ బిడ్డ తమపాల పడతాడేమోనని జడుస్తున్నారు.
చివరికి తెగించి ఒక పెద్ద తలకాయ అడగనే అడిగింది. ఆ తల్లి బిడ్డని అలాగెంతసేపు సూత్తా నిల్సుంటాం, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని. పెద్దోరు మున్సబు గారున్నారు కదా, మనమేం చెబుతాం, పెద్దలు 6 చెప్పాలా, తొందరపడితే ఎట్టామావా అందో కంఠం. 6 మాత్రం ఏం చెప్తారు, ఆ తల్లిని మట్టి చెయ్యమని, ఆ బిడ్డని ఎటో ఒగ్గేయమని, అంతేగందా మరి అందో కుర్రకాకి. పుణ్యకోటి ఏం మాట్లాడలేదు. లోపల ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉన్నా చేసే సాహసం మాత్రం ముందుకు అడుగు వేయటం లేదు. ఊరికి పెద్దలు శానామంది ఉన్నారు. వాళ్ళంతా ఏటి చేద్దామంటారో. కుర్రకుంకవి నీకేం తెలీదు, నోరు మూసుకో అంది పండిన పెద్ద తలకాయ విశ్వాసం కొద్దీ. చేసేందుకేముంది ఇంకా, కాంతం ఎటు మన ఊరికి బలైపోయింది. ఇప్పుడు అది చచ్చిపోయింది కనుక ఎటూ చేయగలిగింది లేదు. మిగిలింది పిల్లాడు. మీలో దయగల తల్లులు తండ్రులు ఎవరైనా ఉంటే పారెడిని ఆదరించండి. వాళ్ళకి నేను ఏదో కొంత ముట్ట చెబుతాను. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే ఎట్లా అన్నాడు తలవంచుకునే. ఊరంతా ఆ తల్లి బిడ్డలంటే జాలి సానుభూతి ఉన్నా ఆ బిడ్డ అక్రమ సంతానమని, ఆమె పతిత అని ప్రతి వాళ్ళ మనసుల్లోనూ ముద్ర వేసుకుపోయింది. అందువల్ల ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏమిటి మీలో ఎవ్వరూ ముందుకు రావటం లేదు? అసలు మిమ్మల్ని ఇలా అడగకుండా నేనే ఆ బిడ్డను పెంచుకుందామనుకున్నాను. ఎందుకంటే దీనికి కారణమైన వాడు ఈ ఊళ్ళోనే ఉండి ఉంటాడని నా నమ్మకం. పాపం కాంతం మన ఊరికి బలైన తల్లి. ఆమె మీద జాలి కొద్దీ కనీసం బిడ్డకైనా ఆశ్రయం కలిగిద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇంట్లో ఆడదిక్కులేని విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. నేనే ఒకరి మీద ఆధారపడ్డాను ఆడదిక్కు కోసం. ఇలాంటి సమయంలో కాంతం చేసింది తప్పో ఒప్పో మర్చిపోయి మానవత్వం చూపించగలగాలి అంటూ దీర్ఘంగా ఉపన్యాసమిచ్చాడు. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. సరే ఏం చేస్తాం, దాన్ని మట్టి చేసి ఆ పిల్లాడిని ఏదైనా అనాథ శరణాలయంలో ఇచ్చేయండి, ఇదిగో ఖర్చులకి అంటూ జేబులోంచి 50 రూపాయలు తీసిచ్చాడు. మునసబు గారు ముందంచ వేశాక అందరూ తలో చెయ్యి వేసి ఔదార్యం ప్రదర్శించారు. బ్రతికుండగా పట్టెడన్నం దొరకని కాంతానికి చచ్చిపోయాక తగలేయటానికి పుట్టెడు కట్టెలకు కొరత లేకుండా పోయింది. ఆ మహారాజుది దొడ్డ బుద్ధి. ఆరే తీసుకుపోయి పెంచుకుందామనుకున్నారంట. పాపం ఆడదిక్కులేని సంసారం ఏం చేస్తారు మరి అంటూ ఆయన పట్ల ప్రజానికమంతా సానుభూతి చూపించారు. పుణ్యకోటి ఇంటికి చేరాడు. అప్పుడప్పుడే సంధ్య చీకట్లు నలుమూలలా ఆవరించుకుంటున్నాయి. అస్తమిస్తున్న సూర్యుడి తాలూకు ఛాయలు ఉండి లేనట్లు కనిపిస్తున్నాయి. పుణ్యకోటికి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆయన ముఖంలో ఏదో సంఘర్షణ తాలూకు ఛాయలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ముఖం మీద నుంచి చెమట బొట్ల ముత్యాలు సరాల్లా జారిపోతున్నాయి. కొబ్బరి చెట్ల తాలూకు సన్నని చిరుగాలి మనిషిని తాకుతున్నా మనసులో ఉద్వేగం తాలూకు చిహ్నాలు భయకంపితుణ్ణి చేస్తూ వణికిస్తున్నాయి. చీకటి తొలగింది. పరిసర ప్రాంతాలన్నీ వెలుగుతో నిండిపోయాయి. పుణ్యకోటి మనస్సు ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకోసాగింది. కొన్ని నెలల క్రిందట కాంతం తల్లి చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ ఈ ఊళ్ళో ప్రవేశించింది. అప్పుడే మొదటిసారిగా పువ్వులా వికసించి యవ్వనంలో కడుగు పెట్టబోతున్న కాంతాన్ని చూశాడు పుణ్యకోటి. ఆమె అతని మనసులో పీఠం వేసుకుంది. కానీ కాంతం మాత్రం పుణ్యకోటినంతగా పట్టించుకోలేదు. వాళ్ళకే దిక్కు దివాణం లేదని గ్రహించి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుని వాళ్ళకి ఒక ఆశ్రయం కలిగించాడు. ఊరంతా ఆయన గొప్పదనాన్ని శ్లాఘించారు. కాంతం 3rd ఫారం పాస్ అయిందని తెలిసి ఏదో రకంగా తంటాలు పడి ఆ పల్లెటూరి ఎలిమెంటరీ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం వేయించాడు. పుణ్యకోటి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంది కాంతం. జీవితంలో మనిషి అన్ని కష్టాలైనా భరించలేడు, అన్ని సుఖాలే అయినా భరించలేడు. అందుకే ఏ చీకు చింత లేకుండా సుఖంగా బ్రతికే కాంతం జీవితంలో దుఃఖాన్ని చూపించి ఆమె తల్లిని తీసుకుపోయాడు భగవంతుడు. కాంతం తల్లిపోయాక దుఃఖానికి ఒంటరితనానికి తట్టుకోలేకపోయింది. నీకింకా అన్నింటికీ నేనే అండా అని ఓదార్చాడు పుణ్యకోటి. నమ్మింది కాంతం. పులి అదను కోసం మాటు వేస్తుందన్న సత్యాన్ని గుర్తించలేని మేక అమాయకురాలే. గొర్రె కటికవాణ్ణి నమ్ముతుంది తెలియక. 18 ఏళ్ల కాంతం చామన ఛాయతో ఆకర్షణీయమైన కళ్ళతో కడియం జామకాయలా మిసమిసలాడుతూ ఉండేది. ఊళ్ళో చాలామంది ఆమె వాడి చూపుల కోసం తహతహలాడినా మునసబు గారి రక్షణలో ఉన్నది కనుక లోలోపలే గొంతులు పిసుక్కునేవాళ్ళు. తనకి ఉపకారం చేసిన మహనీయుని వల్ల కాంతానికి భక్తి విశ్వాసం అపారంగా ఉండేవి. ఆయన కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉండేది. ఒకరోజు స్కూలు పని మీద పుణ్యకోటి ఇంటికి వెళ్ళింది కాంతం. సుభద్ర ఇంట్లో లేదు. పాలేళ్ళు పొలం వెళ్ళిపోయారు. కావలసిన కబుర్లు ముగించింది కాంతం. అక్కర్లేని సంభాషణ ప్రారంభించాడు పుణ్యకోటి. రాను రాను అతని మాటల్లో ప్రవర్తనలో కనిపించే కపటానికి నైత్యానికి బిత్తరపోయింది కాంతం.
పులి పంజా విసిరింది. మేక విలవిల్లాడింది. నిస్సహాయంగా రోదించింది. మీకు ఇది న్యాయం కాదు. ఒంటరిదాన్ని చేసి నన్నిలా అన్యాయం చేయకండని దీనంగా బ్రతిమలాడింది. ఇది నేను చేసిన సహాయానికి తీసుకునే ప్రతిఫలం అన్నాడు వికటంగా నవ్వుతూ. మీరు నా తండ్రి లాంటివారు. మీరు చేసిన సహాయానికి కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. మీ బిడ్డ లాంటి దాన్ని అని ప్రాణాలు గుప్పిట్లో ఉంచుకుని అసహాయంగా రోధించింది. వెధవ ప్రాణాలు కావాలంటే అడగకుండానే తీసుకోగలను. నా మాట విను. ఈ ఊరికంతా నిన్ను మహారాణిని చేస్తాను అన్నాడు కళ్ళు మూసుకుపోయి. కాంతం ఎంత బ్రతిమాలినా భంగపడక తప్పలేదు. అమాయకురాలు నిస్సహాయురాలు అయిన కాంతం పుణ్యకోటి దాహానికి బలైపోయింది. ఆ రోజు నుంచే మానవత్వంలోని మోసాన్ని చవిచూసిన కాంతం మతిస్థిమితాన్ని కోల్పోయింది. తోటల వెంట దొడ్ల వెంట పిచ్చిదాన్లా తిరిగేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అందుకే చాలామంది ఆమెను మూగది అనుకునేవారు. రోజులు గడిచిన కొద్దీ పుణ్యకోటి తాలూకు పాపపు ఛాయలు కాంతంలో కనిపించసాగాయి. అయినా కాంతం ఇలా జరిగినందున విచారించనూ లేదు, సంతోషించనూ లేదు. కేవలం ఆమె శరీరాన్ని ప్రాణాలు మాత్రమే అంటిపెట్టుకున్నాయి. ఎవరైనా జాలిపడి పిలిచి పట్టెడన్నం పెడితే తినేది, లేకపోతే అట్లాగే పడుకునేది. నిర్వికారంగా రోజులు గడిపేయసాగింది. పుణ్యకోటి ఆమెను విస్మరించాడు. కనబడ్డ చూడనట్లు వెళ్ళిపోయేవాడు. ఊళ్ళో కొంతమందికి ఈ అన్యాయానికి కారకులెవరో తెలుసు. కానీ ఇది గొప్పింటివాడు. ఊరికి మునసబోయిన పెద్ద మనిషి చరిత్ర బయటికి పొక్కకూడదు. కంచే చేను మేసిన ఇదేం న్యాయం అని అడగకూడదు. ఎందుకంటే ఇది ఇక్కడి న్యాయం కనుక. చివరికి ఈ కాంతం మగబిడ్డను కని ఈ విధంగా లోకం నుంచి వెళ్ళిపోయినా గుడ్డి లోకం కళ్ళు తెరిచి చూడలేనిది. పుణ్యకోటి కళ్ళ ముందు జరిగిపోయిన పీడకల తాలూకు జ్ఞాపకాలు కదిలిపోయాయి. చిలకలూరిపేట సంబంధం అన్ని విధాలా బాగుండటం వల్ల పెళ్లి చూపులకు రమ్మని చెప్పొచ్చాడు పుణ్యకోటి. ఆ రోజే పెళ్లివారొచ్చేది. అందుకు ఆయన హడావిడి చెప్పతరం కాదు. ఇల్లంతా శుభ్రం చేయించి సోఫాలన్నీ సర్దించాడు. ఇంకా చాలవన్నట్టుగా పంచాయతీ ఆఫీస్లో ఉన్న కుర్చీలన్నీ తెప్పించి వేయించాడు. ఇంట్లో ఉన్న పనివాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు ఏం చేయాలో హెచ్చరికలు చేశాడు. హాల్లో పట్నం నుంచి తెప్పించిన కొత్త కార్పెట్ పరిపించాడు. మర్యాదలకు లోటు రాకూడదని గుమాస్తాను పట్నం పంపించి రకరకాల స్వీట్సు, హాట్సు, డ్రింకులు తెప్పించాడు. కొబ్బరి బోండాలు, చెరుకు రసం, ఐసు సిద్ధంగా ఉంచాడు. అమ్మాయిని ముస్తాబు చేసే విషయమై మాణిక్యాన్ని ఒకసారి హెచ్చరించాడు. ఇది కాదు అని అది, అది కాదని ఇది. అప్పటికే 7 చీరలు మార్చింది సుభద్ర. సినిమాలు చూసిన అనుభవం కొద్దీ ఏ సినిమాలో హీరోయిన్ పైట ఎలా స్టెప్స్గా వేసుకుందో మార్చి మార్చి చూసుకుంది. చీకటి పడేదాకా ఇలాగే చేస్తుందా ఏమిటి అని నవ్వుకుంది మాణిక్యం. ఇంతలో పెళ్లివారు వచ్చిన సూచనగా వాకిట్లో కలకలం వినిపించింది. మర్యాదలు, ఆహ్వానాలు, ఇకిలింపులు, సకిలింపులు, పలకరింపులు, కిర్రుమన్న సోఫా చప్పుళ్ళు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి సుభద్రకి. ఆమె అలంకరణ పూర్తయింది. హాల్లో రాచమర్యాదలు పూర్తి అయినాయి. సుభద్రను తీసుకురమ్మన్నారు. సినిమాలో హీరోయిన్లా చేపట్టుకుని నడిపించకపోయిన పినతల్లిని వదలమని తనే వెళ్ళి కూర్చుంది సుభద్ర. ఆమెను చూసిన పెళ్లివారి కళ్ళు అంగీకారంగా కదిలాయి. అక్కర్లేని మొహమాటాల ప్రశ్నలు కొన్ని అడిగారు. సినిమా పద్ధతిలోనే పెళ్లికొడుకుని టీవీగా తలెత్తి చూసి జవాబిచ్చింది. శ్రావణ మాసాలు, మాఘమాసాలు, పెళ్లిళ్ళు గురించిన ఇబ్బందులు ఉండి ఆస్తిపాస్తులు, కట్న కానుకలు మీదుగా సాగిన వాగ్ధోరణి రాజకీయాల వైపు సాగి చివరికి కట్నం దగ్గర స్థిరపడింది. వాళ్ళు కోరిన కట్నానికి ఆనందంగా తల ఊపాడు పుణ్యకోటి. సుభద్రకి పెళ్లికొడుకు అంతగా నచ్చలేదు. నల్లగా కర్రలాగా బిగుసుకుపోయిన అతన్ని చూస్తే ఒళ్ళు మండింది. అంతా లేచి సెలవు తీసుకున్నారు. మళ్ళా రాచమర్యాదలతో పెళ్లివారిని స్టేషన్ దగ్గర దించారు. రైలు రాక్షసులా అరుచుకుంటూ వచ్చి ఆయాసపడుతూ స్టేషన్లో ఆగింది విశ్రాంతి కోసం. అందరినీ ఆప్యాయంగా రైలెక్కించారు. సరిగ్గా అదే పెట్టెలోంచి దిగాడు పుణ్యకోటి వేలు విడిచిన పినతండ్రి. రైలు బారెడు దూరం సాగాక కానీ ప్లాట్ఫారం మీద మనుషులు కనిపించలేదు పుణ్యకోటికి. పినతండ్రిని చూసి పలకరించి ఇంటికి తీసుకొచ్చాడు. తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటుండగా ఇందాకటి సంబంధం గురించి చెప్పాడు పుణ్యకోటి. ఏరా అబ్బాయ్, అయితే ఆ సంబంధం ఖాయం చేసుకున్నావా అని అడిగాడు. దాదాపుగా నిశ్చయం అయినట్లే బాబాయ్. వాళ్ళు మంచి ఆస్తిపరులు, మన అంతస్తుకి సరిదూగగలిగిన వాళ్ళు. ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. కట్నం మాట్లాడుకోవటం అయిపోయిందనుకో. నీ మొహం మంచి చెడ్డలు విచారించకుండా అడిగిందంతా ఇచ్చి పిల్లదాని గొంతు కొయ్యటమేనా అన్నారు నిదానంగా. అదేమిటి బాబాయ్, వాళ్ళ మంచి చెడ్డలు విచారించే ఇందులోకి దిగాను. నువ్వు అసలు విషయం ఏం తెలుసుకున్నావు? అబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది, పెళ్ళాన్ని కూడా వదిలేశాడు. ఇది నిజమా?
వాళ్ళు ఈ విషయం నాకు చెప్పలేదేం? కారణమేమిటట? ఆదుర్దాగా అడిగాడు. కారణం చెబుతాను గాని అతగాడి మొదటి పెళ్ళాం అడ్రస్ ఇస్తాను. ముందు నువ్వు అక్కడికి పోయి అన్నీ కనుక్కో. ఆ పిల్లకి ఇంకా విడాకులు ఇవ్వలేదు కూడాను. మన వాళ్ళు కదా అని నీతో చెప్పేశాను ఆగలేక. ఎందుకంటే ఆనక ఈ సంబంధం చెడగొట్టానన్న నింద నా మీదకొస్తే ఊరుకోను సుమా. అందుకే నిన్ను వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకోమన్నానంటూ పుణ్యకోటి చెవిలో ఏదో చెప్పారాయన. ఆ మాట విన్న తర్వాత పుణ్యకోటి ముఖం జేబురించింది. నేను ఈ విషయం వాళ్ళని నువ్వు బండి ఎక్కించడం చూశాక స్టేషన్లోనే చెబుదామనుకున్నాను. కానీ నువ్వో తొందరపాటు మనిషివి. తీరా వెళ్ళి వాళ్లను రైలు దించి చావగొట్టినా కొట్టగలవు. అందుకే నిదానంగా చెప్పాను అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. మరి కరణం ఈ సంగతి నాకెందుకు చెప్పలేదో? 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా నీకే తెలియకపోతే ఎవరి ద్వారానో విన్న అతగాడికి ఏం తెలుస్తుంది? నువ్వు వెళ్ళి అన్నీ కనుక్కురా అంటూ హెచ్చరించాడు. కారణం ఏదైనా సుభద్రకి నచ్చని వరుడితో పెళ్లి జరగలేదు. వివరాలు స్వయంగా వెళ్ళి తెలుసుకున్న పుణ్యకోటి పెళ్లివారిని 4 కడిగి మరీ వచ్చాడు. నయం పిల్ల బ్రతుకు నాశనం చేశాను కాదు, ఒక్కగానొక్క పిల్ల. కాస్తలో గండం గడిచింది. ఆడ మగ కాని వెదవకి ఇచ్చి ఉంటే నలుగురిలో 2 బ్రతుకు నవ్వుల పాలయ్యేది. కాంతం చచ్చిపోయినప్పుడు ఊరి వాళ్ళు పెట్టిన శాపాలు ఉండి ఉండి గుర్తుకొచ్చి మనసు ఎందుకో చిరాగ్గా అయిపోతోంది. తను చేసిన పాపం కూతురి జీవితాన్ని కాటువెయ్యదు కదా అని మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటున్నాడు. గొప్పవాళ్లంతా ఇలాంటివి ఎన్నో చేసిన వాళ్లే. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళంతా సుఖంగా లేరు. తన పిచ్చి కానీ అన్ని అనుమానాలే అని సర్దుకున్నాడు. ఈసారి సుభద్రను రాజమండ్రి నుంచి మరో సంబంధం స్వయంగా విచారించి మంచి చెడ్డలు తెలుసుకుని అటు ఇటు 7 తరాలు పరిశీలించి తెచ్చాడు పుణ్యకోటి. అబ్బాయి చక్కని రూపసి, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బాగా ఆస్తి ఉన్నవాళ్లే. మంచి సాంప్రదాయము. తండ్రి లేడు, తల్లి వితంతువైన తోబుట్టు మాత్రమే ఉన్నారు. ఘనమైన సంబంధం ఇది. తండ్రి కూతుళ్ళకిద్దరికీ బాగా నచ్చింది. కట్నం కూడా 15,000 లాంఛనంగా అబ్బాయి తల్లి చూసుకుని వెళ్లారు. 2 నెలల తేడాతో శ్రావణ మాసంలో మంచి ముహూర్తం కుదిరింది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. పుణ్యకోటి ఆనందానికి అంతులేదు. సంతోషంతో మనిషి గట్టు తెగిన నదిలా పొంగిపోయాడు. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఏకరు పెట్టి మరీ చెప్తున్నాడు. పెళ్లి కాబోతున్న సుభద్ర ఆకతాయిగా తిరగటం ఏం మానలేదు. చూడు సుభద్ర, పెళ్లి కుదిరిన పిల్లవు. ఇదివరకు సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరు. బుద్ధిగా ఇంటి పట్టున ఉండు. ఏ సమయంలో అయినా రాజమండ్రి నుంచి వాళ్ళు ఎవరైనా రావచ్చు. నువ్వలా ఇళ్ళు పట్టుకుని తిరిగావంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అంటూ సుతిమెత్తగా మందలించాడు కూతుర్ని. పో నాన్న, నీదంతా చాదస్తం. అస్తమానం ఇంట్లో కూర్చుంటే నాకేం తోచదంటూ ముద్దుగా మునిసింది. అవును పాపం, అది ఒక్కటి ఏం తోస్తుంది? వయసొచ్చిన పిల్ల అత్తవారింటికి ఎడితే అదే తెలుసుకుంటుందిలే. ఈ 4 రోజుల భాగ్యానికి పిల్లను బాధ పెట్టడం దేనికి అనుకుని ఊరుకున్నాడు. శ్రావణ మాసం దగ్గర పడుతోంది. పనుల ఒత్తిడితో సతమతమైపోతున్నాడు పుణ్యకోటి. కనిపించిన మనిషి కల్లా పెళ్లి పనులు ఏదో ఒకటి పురమాయిస్తున్నాడు. పుణ్యకోటి అసలే పైవాళ్లల్లో పలుకుబడున్నవాడు. పెళ్లికి ఆహ్వానించవలసిన వాళ్ల లిస్టు కొల్లేటి చాంతాడులా ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఒక్కగానొక్క పిల్ల పెళ్లి. ఎవరిని పిలవకపోయినా నిందలు నిష్ఠూరాలు తప్పవు. అందుకే గుర్తు చేసుకుని మరీ శుభలేఖల మీద అడ్రస్సులు రాయిస్తున్నాడు. ఈ భారం తానొక్కడూ మోయలేక కరణం గారి మేనల్లుడు 10th క్లాస్ పాస్ అయిన వాడిని తనకు సెక్రటరీగా వేసుకున్నాడు. ముహూర్తం రోజు దగ్గర పడింది. రావలసిన బంధువులంతా బెల్లం చుట్టూ ఈగలు మూగిన ఈగల్లా వచ్చిపడ్డారు. ఇల్లు చాలక చుట్టుపక్కల వాళ్ల ఇళ్లల్లో గదులు కొన్ని అడిగాడు. పక్కనున్న గ్రామాలన్నీ తరలి వచ్చినంత హడావిడిగా ఉంది. సుభద్రకు పట్నం నుంచి 1/2 డజను పట్టచీరలు, కొత్త రకం నగలు ఆమె కోరిక మీద పురమాయించి తెప్పించాడు. సుభద్రకు చాలా సంతోషంగా ఉంది. ఆమె కోరుకున్నట్లుగా జరుగుతోంది. అన్నీ చూసుకుని మురిసిపోయింది. పెళ్లివారు కూడా పట్టుచీరలు ఏవి నచ్చుతాయో చూసుకోమని ఇంటికే పంపారు మనిషి చేత. పలకసర్లు, రాళ్ల నెక్లెసు, గాజులు చేయిస్తున్నట్లు చెప్పారు. తల్లి నగలలో చాలా భాగం సుభద్రే పెట్టుకుంటోంది. మిగిలినవి ఆమె అత్తారింటికి వెళ్లేటప్పుడు ఇవ్వాలనుకున్నాడు పుణ్యకోటి. తెల్లవారితే సుభద్రకి శోభనాద్రికి పెళ్లి. 2 రోజుల నుంచే ఊరంతా సంబరం చేసుకుంటోంది. ఊళ్ళో వాళ్ళంతా సుభద్ర పెళ్ళంటే తమ సొంత కూతురు పెళ్లి అన్నట్లు హడావిడిగా తిరుగుతున్నారు. పట్నం నుంచి పెట్రోమాక్స్ లైట్లు తీసుకొచ్చారు. 3 రోజుల ముందు నుంచే మైక్ సెట్ తెచ్చి ఊళ్ళో అందరి చెవులకు పట్టిన తుప్పు వదిలించేస్తున్నారు. పందిరంతా మామిడి తోరణాలతో, రంగురంగుల కాగితాలతో, పూల దండలతో అలంకరించారు. పూజా మందిరం కట్టించారు.
పెళ్లికి వచ్చే మినిస్టర్ల అందరి ఎదుట గొప్పగా భోగం మేళం తెప్పించి తనకున్న శృంగారాభిలాషను చాటాలనుకున్నాడు. వాళ్ల కోసం విజయనగరం మనిషిని పంపించాడు. పెళ్లివారికి వచ్చే రాజకీయ నాయకులకు అతిథి మర్యాదలు బాగా చేయండి, లేకపోతే అందరి ముందు చిన్నచూపుగా ఉంటుంది అంటూ ఆ పనికి 4 మనుషుల్ని నియమించాడు ప్రత్యేకంగా. ఆ రాత్రంతా పెళ్లి పనుల హడావిడిలో రాత్రంతా నిద్రలేదు జనానికి. గంటల నిమిషాలు సెకనుల్లా గడిచిపోతున్నాయి. రాత్రి బళ్ళను తెల్లారింది. బళ్లలోనూ కార్లలోనూ ఊరు పట్టనంత మంది జనాలు, ఊపిరి ఆడనన్ని పనులు. బావగారా, రండి రండి, ఈ కుర్చీలో కూర్చోండి అనే మర్యాదలు. అన్నగారా, పలహారం చేశారా? ఏర్పాట్లు బాగున్నాయా? అంతా సౌకర్యంగా ఉందా? కాఫీ పుచ్చుకోండి ముందు అనే గౌరవాలు. అబ్బాయి రాలేదా? అక్కగారేరి? పిల్లల్ని తీసుకురాలేకపోయారా? రాత్రికైనా పంపండి, వాళ్లదే సరదా అంతా అనే పలకరింపులు. ఓహో మంత్రిగారా, రండి రండి, తమ కోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో ఆ అబ్బాయే పెళ్లి కొడుకు, అతను వాళ్ళ అనే పరిచయాలు. పెళ్లి పందిరంతా ఊరి పెద్దలతో, రాజకీయ నాయకులతో, వాళ్ల రాజకీయాలతో, అత్తా కోడలందుకున్న పల్చని కద్దరు పంచెలతో, అత్తాకోడలు అంచున్న పల్చని కద్దరు పంచెలతో, పట్టుచీరల గరగరలతో, మల్లెపూల ఘమఘమలతో, కన్నెపిల్లల కిల్లకిల్లలతో, పడుచు కుర్రకారు పక్కచూపులతో, పిల్లల ఏడుపులతో, పెద్దల కేకలతో, పురోహితుడి మంత్రాలతో, మంగళ వాద్యాలతో నయనానందకరంగా ఉంది. ఓ పక్కన కాఫీ, పలహారాలు, పాలు అడిగిన వారికి లేదనకుండా ధర్మం చేసే సత్రంలా కిటకిటలాడిపోతోంది. కొందరికైతే ఆబగా అడిగి మరీ తింటున్నారు. కొందరు మొహమాటంగా చేయి తాకించి పవిత్రం చేసి దూరంగా నెట్టేస్తున్నారు. మరికొందరు ఫ్యాషన్గా చెంచాలు లేని కొరత కనిపిస్తోందని సగం తిని సగం వదిలేస్తున్నారు. ఆడవాళ్లు పిల్లల్ని కడుపు నిండా తినండి, మళ్ళీ అన్నాల వేళ దాకా ఏముండదని బలవంతంగా పిల్లలు వద్దని మొరాయిస్తున్నా తినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితో మాకేం సంబంధం లేదన్నట్లు వాద్యగాళ్లు గుండెలు పగిలేలా వాయిస్తున్నారు. మరోవైపు మైకులో సినిమాల్లో పెళ్లిపాటలు వినిపిస్తున్నాయి. పురోహితుడు పిలక జాడించుకుంటూ తెగ హడావిడి పడిపోతున్నాడు. పుణ్యకోటి తమ బంధువర్గాలని, స్నేహితులని పిలిచి మర్యాదలు సరిగ్గా జరిగింది లేంది అడిగి మరీ తెలుసుకుంటున్నాడు. ముహూర్తం ఆసన్నమైంది. సుభద్ర పచ్చని పట్టుచీరలో, కళ్యాణ తిలకంతో, ఒంటి నిండా నగలతో, పూలభారంతో లక్ష్మీదేవిలా పీటల మీద ఒదిగి కూర్చుంది. శోభనాద్రి మాత్రం తక్కువ అందగాడ, పచ్చని దేహఛాయతో, బంగారంలా మెరిసిపోతూ, పట్టు బట్టలతో, నుదుటి మీద పడే ఉంగరాల క్రాఫింగ్తో, నిలువు బొట్టుతో మన్మధుడిని వెక్కిరించేటంత అందంగా ఉన్నాడు. క్షణకాలంలో మంగళవాద్యాలు మోగాయి. కెమెరాలు క్లిక్మన్నాయి. వధూవరుల మధ్య పట్టిన తెర తొలగింది. పురోహితుడు గొంతు పగిలేలా మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. శోభనాద్రి యుద్ధానికి బయలుదేరే వీర సైనికుడిలా హుందాగా లేచి సుభద్ర మెళ్ళో 3 ముళ్ళు వేసి గర్వంగా కూర్చున్నాడు. పందిరంతా అక్షింతలు ఎగిరిపడ్డాయి. పెళ్ళైపోయింది. సుభద్ర శోభనాద్రి ఇల్లాలైపోయింది. ఆ వెంటనే ఇక మా పని మిగిలిపోయిందన్నట్లు చదివింపులు చదివించేస్తున్నారు. పురోహితుడు వాటి ధాటికి తట్టుకోలేకపోతున్నాడు. కొందరు నేరుగా వధువుకో వరుడికో తాము తెచ్చిన బహుమతులు అందించేస్తున్నారు. పుణ్యకోటి వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించి ఎప్పుడో చనిపోయిన భార్యను గుర్తు చేసుకుని కళ్ళు తుడుచుకొని మరీ డీలా పడిపోయాడు. కూతురు తనకు దూరమైపోతుందని. స్నేహితులు, బంధువులు అంతా తప్పు, ఆడపిల్ల ఎప్పటికైనా పరాయి సొత్తు, అలా కన్నీళ్లు పెట్టుకోవటం మంచిది కాదని వారించారు. పుణ్యకోటి లోలోపల బాధపడుతూనే పైకి అందరినీ చిరునవ్వుతో పలకరించి భోజనాలకు లేవమని హెచ్చరించాడు. 3 నిద్రల ముచ్చట్లన్నీ ముగిశాక కూతుర్ని అత్తవారింటికి సాగనంపాడు కన్నీళ్లతో. ఊరంతా కన్నీటి సెలయేరై ప్రవహించింది. వెళ్లే ముందు తడికళ్లతో తండ్రికి నమస్కరించి పినతల్లితో, పినతండ్రితో తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పింది. ఆమె ఎక్కిన బండి వెనక 4 బళ్ళు సారెతో కదిలాయి. సుభద్ర అత్తవారింటికి తరలింది ఆనందంగా. రామ్మ రా, ముందు కుడికాలు పెట్టు అంటూ కోడల్ని దూరంగా ఉండి దీవించింది సుందరమ్మ. సుభద్ర వెనక ఉన్న ఘనమైన సారెని చూసి తృప్తిపడింది. ఎందుకు ఈ లగేజీ అంతా? ఇక్కడ ఉన్నవి చాలక రాణిగారు ఊరంతా తరలించుకొచ్చారు అంటూ భార్యని హాస్యం చేశాడు శోభనాద్రి. ఒక్క కూతురికి మాత్రం ఇవ్వటంలో ఆశ్చర్యం ఏముంది? ఎప్పటికైనా అంతా నాకేగా అంది సిగ్గుపడుతూ సుభద్ర. అది కాదో, ఇదంతా మీ నాన్నగారు ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఎక్కడ పెట్టేటట్లు? దీన్నంతా ఉంచాలంటే మరో ఇంత ఇల్లు ఉంటేనే కానీ కుదరదు. పోనీ ఓ పని చేద్దాం. ఏమిటది?
కొత్త ఇల్లు కొందామనుకుంటున్నాను, అందులో వేసుకోవచ్చు. అంటే ఇది కాక మరొక ఇల్లు కొంటారా? అంది నమ్మలేనట్లు. అవును, నువ్వు వచ్చేలోగానే కొనేద్దామనుకున్నాను, కానీ అది దేవిగారికి నచ్చుతుందో లేదో అని వాయిదా వేశాను అన్నాడు భార్య చెక్కిలి మీద చిటికి వేస్తూ. అబ్బా, ఎంత మంచివారండి మీరు, అంది ఆనందంగా సుభద్ర. నా మంచితనం ఇప్పుడే ఏం చూశావు, ముందు ముందు చూస్తావు. దేవుడిలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టమని పొంగిపోయింది సుభద్ర. కాసేపు ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఏమైనా కబుర్లు చెప్పండి, ఏమున్నాయి చెప్పటానికి? కాలేజీ కబుర్లు, బిజినెస్ విషయాలు ఏవైనా సరే. అవన్నీ నీకెందుకులే, అర్థం కావు అన్నాడు నవ్వుతూ. ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అర్ధరాత్రి అవుతుంది, కానీ అప్సరాలో మంచి సెక్స్ పిక్చర్ రిలీజ్ అయిందట, పద పోదాం అన్నాడు లేస్తూ. సెక్స్ పిక్చరా? అంటే దేవుడి సినిమానా? అంది అమాయకంగా. ఓ రకంగా అదే. దీంట్లో కుర్రకారుకి కావలసినంత భక్తి ఉంటుందిలే, పద త్వరగా తెములు అన్నాడు. అయిపోయింది, ఇంకా బట్టలు మార్చుకోవడమే. అంటే ఇలాగే వస్తావా అన్నాడు తెల్లబోతూ. ఏం బాగుండలేదా అంది భయంగా. ఒకసారి పక్కపక్క నవ్వాడు శోభనాద్రి. బిత్తరపోయి చూసింది సుభద్ర. భర్త ఎందుకలా నవ్వుతున్నాడో అర్థం కాక. నువ్వు ఇట్లాగే నాతో సినిమాకి వచ్చావంటే నేను వైకుంఠం నుంచి లక్ష్మీదేవిని తీసుకొచ్చానని జనాలంతా సినిమా చుట్టం మానేసి నీకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టినా కొట్టేస్తారు. అందుకని ఆ గంగిరెద్దు వేషం తీసేసి సింపుల్గా ఒక్క గొలుసు, చేతికి 2 గాజులు, వాచి, అంతే. ఇది మీ పల్లెటూరు కాదు, పట్నం అన్నాడు శోభనాద్రి. నిజమే కాబోలు, పట్నంలో ఆడవాళ్ళు ఇన్ని నగలు పెట్టుకోకూడదేమో, అయినా నాన్న చెప్పేవాడుగా పట్నాల్లో దొంగతనాలు మోసాలు ఎక్కువగా జరుగుతాయని. ఇది ఒకందుకు మంచిదే అనుకుని నాంతాడు 2 పేటల గొలుసు, గాజులు మాత్రం ఉంచుకుని మిగిలినవన్నీ తీసుకుని చిన్న సూట్ కేసులో పెట్టింది భద్రంగా. అది ఇలాతే బీరువాలో పెట్టి తాళం వేస్తాను, టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి డ్రెస్ చేసుకురా అంటూ భార్య చేతిలోంచి సూట్ కేసు అందుకున్నాడు. సుభద్ర మరో 15 గంటలో భర్త చెప్పినట్లు తయారైంది. వెరీ గుడ్, అట్లా సింపుల్గా ఉంటేనే నాకు ఇష్టం అంటూ సుభద్ర అందాన్ని పొగిడాడు. టైం అయిపోతుందన్నారుగా, పదండి అని హెచ్చరించింది. కథ కొనసాగుతుంది.